ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ వందనములు. ఈ లోకంలో ఎన్నో రకములైన ప్రేమలు ఉన్నాయి. భార్యాభర్తల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, అన్నతమ్ముల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ, ఇలాగ ఎన్నో ప్రేమలు ఉన్నాయండి. ప్రియుడు ప్రియురాలు ప్రేమ, చాలా ప్రేమలు. అయితే ఈ లోకంలో పాపుల కొరకు ప్రాణాన్ని పెట్టిన ప్రేమ ఒకటి ఉందండి. అదే మన యేసయ్య ప్రేమ, అది మన దేవుని ప్రేమ. ఆ ప్రేమకి మీరు వెల కట్టలేరండి. ప్రతి ప్రేమ వెనకత్తల ఒక చిన్న స్వార్థం అనేది ఉంటుంది. అది ఎటువంటి ప్రేమ అయినా కూడా నీ నుంచి ఏదో ఆశించి నిన్ను ప్రేమించే వాళ్ళు ఈ లోకంలో ఉంటారు. కానీ ఎటువంటి స్వార్థం లేకుండా మనల్ని మనలుగా ప్రేమించిన ప్రేమ కేవలం యేసయ్య ప్రేమ ఒక్కటి. అతను మన నుంచి ఏమీ ఆశించలేదు. కేవలము మీరు నమ్మండి చాలు అన్నాడు. మన పాపముల కొరకు, మన పాపములో మనము ఎప్పుడు కూడా స్వర్గానికి వెళ్ళే అర్హులం కాదండి. నరకంలో పడవలసిన అర్హులమైన మనల్ని స్వర్గరాజ్యానికి అర్హులుగా మార్చింది తన ప్రేమ. తన రక్తం ప్రాణం పెట్టి మన కొరకు తన ప్రేమని బయలుపరిచాడు దేవుడు. ఈరోజు రేపు నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ ఎక్కడైనా ఉందా? కేవలం అది యేసయ్య ప్రేమ తప్ప ఈ లోక సంబంధించి ఎవ్వరు కూడా మనిషి కొరకు మనిషి ప్రాణం పెట్టరండి. కేవలము అతని బిడ్డలమైన మన కొరకు అతను ప్రాణాన్ని పెట్టి అతను ఒక రక్తాన్ని కాల్చి మన పాపముల్ని కడిగి వేశాడండి. ఈరోజు చాలామంది యువకులు హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పుకుంటూ వాళ్ళ వ్యాలంటైన్స్ని వాళ్ళు ప్రియురాలికి ప్రియుడికి గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు కదండి. దేవుడు మీ నుంచి ఏ గిఫ్ట్స్ అడగలేదండి. ఎటువంటి స్వార్థం లేకుండా అతని అమూల్యమైన రక్తము, నీకు రూపాయి ఖర్చు కూడా నువ్వు పెట్టకుండా అతను ఒక రక్తము ద్వారా నువ్వు స్వస్థతను పొందుకున్నావు. ఒక పవిత్ర ఆత్మ శక్తి ద్వారా నువ్వు నింపబడ్డావు. నీ శరీరంలో, నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఉన్న పాపాన్నంతా కడిగివేయబడ్డావు. ఇప్పుడు నువ్వు స్వర్గానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నావు. దానికి కారణం కేవలం యేసయ్య. నీ యొక్క పనులను బట్టి, నీ క్రియలను బట్టి, నీ కార్యములను బట్టి నువ్వెప్పుడూ స్వర్గరాజ్యానికి వెళ్ళే అర్హుడు కావు. కేవలం దేవుని ప్రేమను బట్టి, అతని రక్తాన్ని బట్టి, అతను మన కొరకు కార్చిన రక్తాన్ని, మన కొరకు పెట్టిన ప్రాణాన్ని బట్టి మనం దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అర్హులమయ్యామండి. తెలుసుకోండి, నిజమైన వ్యాలంటైన్స్ అంటే ఏంటి, నిజమైన ప్రేమ అంటే ఏంటి. నీ నుంచి ఏది ఆశించక, ఎటువంటి స్వార్థం లేనిదే నిజమైన ప్రేమ. అటువంటి ప్రేమ మన దేవుని ప్రేమ. ఆమేన్.